గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో తనను కిడ్నాప్ చేసి బెదిరించిన మాట వాస్తవమేనని చెప్పాడు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో తనను కిడ్నాప్ చేసి బెదిరించిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే ఇటు టీడీపీ సంబంధించినటువంటి కార్యాలయంపై దాడి ఘటనలో భాగంగా సత్యవర్ధన్ ఎస్సీ అట్రాసిటీ కేసు అనేది కూడా గతంలో నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నమోదులో భాగంగా ఇటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం కూడా ఈ యొక్క కేసులో ఉండడం, అదేవిధంగా అయితే కోర్టుకు తరలించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటీవలే సత్యవర్ధన్ సైతం కూడా ఈ యొక్క కేసును విత్డ్రా చేసుకుంటున్నట్టు కూడా ఇటు కోర్టులో చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క అనూహ్య నాటక పరిణామాల మధ్య అయితే కనుక ఇప్పుడు తాజాగా వంశీని అయితే అరెస్ట్ చేసి ఇటు హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. దీని వెనక కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఏదైతే సత్యవర్ధన్ ని బెదిరించి ఈ యొక్క కేసును విత్డ్రా చేశాడంటూ కూడా విజయవాడ పరమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ తల్లి అయితే కనుక ఫిర్యాదు అందించడం జరిగింది. అయితే ఫిర్యాదు అందించిన అనంతరం కూడా సత్యవర్ధన్ ని పోలీసులు రైట్, థ్యాంక్ యూ సంతోష్. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు సత్యవర్ధన్ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు విజయవాడ పట్టణ పోలీసులు అయితే కనుక హైదరాబాద్ గచ్చిబౌలి నివాసంలో ఉన్నటువంటి వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇటీవలే సత్యవర్ధన్ అయితే ఎస్సీ అట్రాసిటీ కేసును అయితే విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టులో చెప్పడం జరిగింది. అయితే కోర్టులో చెప్పిన అనంతరం కూడా ఇక తాజా రాజకీయ పరిణామాలు ఒకసారిగా మారడం జరిగింది. అయితే పటమట పోలీస్ స్టేషన్ లో అయితే కనుక సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు అందించడం జరిగింది. కొడుకుని బెదిరించి విత్డ్రా చేసుకునేలాగా చేశారు అంటూ కూడా ఇటు పోలీస్ స్టేషన్ లో అయితే కనుక ఫిర్యాదు అందించడంతో ఇక సత్యవర్ధన్ అయితే విచారించడం జరిగింది. సుదీర్ఘంగా విచారించిన అనంతరం కూడా వారి యొక్క
సంభాషణ కావచ్చు, కాల్ డేటా కావచ్చు, ఎక్కడికి వెళ్తారు, వీటన్నిటిపై కూడా సత్యవర్ధన్ నుంచి కొన్ని వివరాలు సేకరించడం, అదేవిధంగా కాల్ డేటాను సేకరించడం జరిగింది. అయితే అనంతరం కూడా ఇక విజయవాడ పోలీసులు అయితే వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక కూడా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే గతంలో 2023 ఫిబ్రవరి 20 జరిగినటువంటి గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో భాగంగానే ఇటు సత్యవర్ధన్ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేయడం జరిగింది. అయితే సత్యవర్ధన్ ఇంకా దూషించడం జరగడంతో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసు అనేది కూడా ఇటు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక వంశీపై మొత్తం 7 సెక్షన్ల కింద అయితే కనుక పడమట పోలీసులు అయితే కనుక నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ తీసుకొచ్చిన అనంతరం కూడా ఇటు కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ సత్యవర్ధన్ అనేది ఈ కేసులో ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటు వంశీ అరెస్ట్ లో భాగంగా ఇక వైసీపీ ముఖ్య నేతలందరినీ కూడా ఇటు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు గన్నవరంలో దగ్గర కూడా భద్రతను అయితే పోలీసులు పెంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి అదేవిధంగా బెదిరించి విత్డ్రా చేశారనేటువంటి ఆరోపణలు అయితే కనుక వంశీపై ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎవరికి వన్గా అయితే కనుక ఈ యొక్క టీడీపీ కార్యాలయంతో దాడి ఘటనలోనే ఇటు E71 గా వంశీని అయితే పేరును అనేది నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందిని అయితే అదుపులో తీసుకోవడం, రిమాండ్ పంపించడం, తరలించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు వంశీని సైతం కూడా ఇటు ఈ రోజు తెల్లవారుజామున అదుపులో తీసుకోవడంతో ఒక్కసారిగా అయితే కనుక గన్నవరంలో రాజకీయ పరిస్థితులు అయితే కనుక ఓ వేదిక అని కూడా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 20న ఏదైతే ఇటు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో భాగంగా ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది కూడా వాదోపవాదం జరగనున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఈ టీడీపీ కార్యాలయంపై కాకుండా ఇప్పుడు ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అనేది ఇప్పుడు తాజాగా వంశీపై నమోదైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అయితే కనుక ఇటు వంశీ ఏ విధంగా స్పందిస్తారు, అదే విధంగా దీనిపై బెయిల్ ఏ విధంగా ఉందో ఇది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక వంశీని రిమాండ్ కి తరలిస్తారంటూ కూడా సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు విజయవాడ పట్టణ పోలీస్ స్టేషన్ అయితే వంశీని తీసుకొచ్చిన అనంతరం కూడా ఇటు ప్రభుత్వ హాస్పిటల్ తరలించే యోచనలో ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్, సంతోష్, సత్యవర్ధన్ కిడ్నాప్ సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే వంశీని అయితే అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్లో పాల్గొన్న ఇంకెవరన్నా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఏదైతే ఇటు ప్రధానంగా టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో భాగంగానే కీలకంగా అయితే వంశీకి కీలకంగా ఉన్నటువంటి ముఖ్య అంశాలను కూడా అదుపులో తీసుకోవడం, వారిని అయితే రిమాండ్ తరలించడం జరిగింది. ఇక తాజాగా వంశీని అయితే అరెస్ట్ చేయడంతో పాటు ఇంకా మరికొంతమందిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో అయితే వంశీ సంబంధించినటువంటి ఏదైతే ముందస్తు బెయిల్ ఉందో ఈ నెల 25వ తేదీన అయితే కనుక ఇది తీర్పు కూడా తెలుస్తోంది. ఈ లోపే ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అనేది కూడా తెరపైకి రావడంతో ఒక్కసారిగా రాజకీయాలు అనేది కూడా తిరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సత్యవర్ధనే కీలకంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఇటు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలోనే ఇటు వంశీ ఉన్నట్టు కూడా తెలిసిన నేపథ్యంలో అంటే ఇప్పుడు సత్యవర్ధన్ ని బెదిరించి కిడ్నాప్ చేసినటువంటి కేసు అనేది నమోదు అవడంతో ఇప్పుడు దీంతో పాటు ఇటు ముఖ్యాంశాలు ఎవరెవరు ఉన్నారు, ఈ బెదిరించిన దాంట్లో కూడా ఇటు సత్యవర్ధన్ నుంచి కీలకమైనటువంటి ఆధారాలు చూపించడంతో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. విజయ్, అంతేకాకుండా ఇటు ముఖ్యమైనటువంటి నేతలను సైతం కూడా ఇటు హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం ఇటు పేర్ని నాని మాజీ మంత్రి మచిలీపట్నంలో ఇటు పేర్ని నానిని సైతం కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి ముఖ్య నేతలు కృష్ణా జిల్లాలో కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు కీలకమైనటువంటి వైసీపీ నేతలను అయితే హౌస్ అరెస్టులు చేసే అవకాశాలతో పాటు ఇటు ఏదైతే ఇటు వంశీని తీసుకొస్తున్నారో వంశీని తీసుకొచ్చే రహదారి మొత్తం కూడా ఇటు పోలీసుల వలయంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.